హర హర మహాదేవ్ శంభో శంకర. సో మండే వచ్చేసిందని కదా అని మనం డైలీ లైఫ్లో కంపల్సరీ మనమైతే టెంపుల్కి వెళ్ళాలి. అది ఎక్కడి టెంపుల్, ఏంది విశేషాలు, ఆ టెంపుల్ ఫేమస్ దేనికి, ఎనీ స్పెషల్ కదా, మనం పోవాలి కదా మండే వస్తే. సో మనకు టెంపుల్ అనగానే పచ్చని ప్రకృతి మధ్యలో, చెరువు పక్కన, చెట్ల పక్కన, గుంటల మధ్యలో, కొండల మధ్యలో మనకైతే టెంపుల్ అనేది మనకు ఫేమస్. సో టెంపుల్ అనగానే మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తొచ్చేది శివుడు, వినాయకుడు, చాలా దేవుళ్ళు ఉన్నారు. మనకు మనకు నచ్చిన దేవుడు ఎవరు అంటే, నాకు నచ్చిన దేవుడు, నేను కొలిచే దేవుడు మా శివుడు, నా శివయ్య. సో మనమైతే వచ్చేసాం. ఈ టెంపుల్ ఎవరికైనా తెలిస్తే కింద కామెంట్ చేయండి. ఇదైతే ఒక విలేజ్లో ఉంటుంది ఫ్రెండ్స్. ఎనీ స్పెషల్ ఈ టెంపుల్ మీకైతే తెలిస్తే కింద కామెంట్ చేయండి. నేనైతే లోపలికి అయితే వెళ్తున్నా, చూడండి. సో మనకు టెంపుల్ అనగానే టెంపుల్కి ఆపోజిట్ మనకు గజస్తంభం కనబడుతుంది. ఈ గజస్తంభం స్పెషాలిటీ ఏంటంటే ఒక కర్రతోని చేయబడిన గజస్తంభం. ఎనీ స్పెషల్ ఈ కర్ర అంటే అది నాకు తెలియదు, మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సో లోపలికి వెళ్దాం, చలో నాతో పాటు లోపలికి రాండి. సో ఈ టెంపుల్ మొత్తం నిర్మాణం వచ్చేసి రాతితో కట్టబడి ఉంటుంది. ఫ్రెండ్స్ ఈ టెంపుల్లో రాముడు, లక్ష్మణుడు, సీత పక్కకైతే ఉంటాడు. గర్భగుడిలో వచ్చేసి మనకైతే శివయ్య కొలువు తీరై ఉంటాడు. సో మనం లోపలికైతే వెళ్ళాం, చూసాము కదా. సో ఇక్కడ ఒకసారి దర్శనం చేసుకొని పోదాం. ఇది రాయి, ఏ రాయి అంటే కాకతీయుల కాలం రాటితో కట్టబడిన నిర్మాణం. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. మీ సపోర్టు ఉంటే నేను ఎక్కడికో పోలేను, ఇండియాలోనే ఉంటా ఫ్రెండ్స్. చలో బాయ్.